కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూస్తే మారినటువంటి జీవన విధానం, ఆహారపు అలవాట్లు ఇదంతా కూడా మారిపోయాయి కాబట్టి ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో పిల్లలు పుట్టడం అనేది కాస్త ఇబ్బందిగా మారుతుంది అందరిలో కూడా. మగవారిలో కూడా ఈ స్పెర్మ్ ప్రాబ్లమ్ అనేది కూడా కనిపిస్తుంది. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఇప్పుడు ఈ పిల్స్ రావడం వల్ల మరింత ఇన్‌ఫెర్టిలిటీ పెరిగే అవకాశం ఉందంటారా? అంటే నేను స్టాటిస్టికల్‌గా చెప్తున్నాను. చానా మీరన్నట్టు 100% మేల్స్‌లో ప్రాబ్లమ్స్ చానా ఉన్నాయి. అంటే ప్రాబ్లమ్స్ ఇంతకు ముందు నుంచి ఉన్నాయి కానీ ఇప్పుడు కొద్దిగా అవగాహన పెరిగింది. అంటే మనం ఈ ప్రాబ్లమ్స్‌ని మనం ఎప్పుడు లేడీస్ పైన బ్లేమ్ చేయకుండా మగవాళ్ళకి కూడా సమస్యలుంటాయి. నేను రోజు ఒక 50 మంది పేషెంట్స్ చూస్తే దాంట్లో మోర్ థాన్ హాఫ్ పర్సెంట్ మగవాళ్ళ వల్లనే ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ చానా చూస్తున్నాం. కానీ ఈ డ్రగ్ ఎవరికి మేము ప్రిస్క్రైబ్ చేస్తాము అంటే ఆల్రెడీ ఇద్దరు పిల్లలు అయిపోయిన వాళ్ళు. ఓహ్! వాళ్ళు తీసుకుంటే చాలా బెటర్. అంటే యంగ్ కిడ్స్ అవాయిడ్ చేస్తేనే బెటర్‌గా ఉండొచ్చు ఫ్యూచర్‌లో. ఎందుకంటే దీనికి గైడ్‌లైన్స్ ఇంకా రాలే. కానీ గైడ్‌లైన్స్ మన ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడైతే చేస్తుందో ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళకి అవాయిడ్ చేస్తేనే బెటర్ అని నా పర్సనల్ ఒపీనియన్. ఓకే. సో, ఇది వాడడం వల్ల సెక్సువల్ లైఫ్‌కి గానీ, వేరే వేరే ఇతర ఎరెక్షన్ అలాంటి సమస్యలేదన్నా వచ్చే అవకాశం ఉందంటారా? అదే అండి. ఇప్పుడు దీంట్లో ట్రయల్స్‌లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇదే అండి. టెస్టోస్టెరోన్ తగ్గుతుంది. డిజైర్ ఏమన్నా కా కాంప్రమైజ్ అయితదా అనే ఒక భయం చాలా మందిలో ఉండే. లక్కీగా ఈ రిసెప్టర్స్ ఏం చేస్తున్నాయంటే ఓన్లీ ఎక్కువ ఎఫ్ఎస్‌హెచ్ పైన అంటే ఏవైతే మనకి స్పెర్మ్ కణాలు తయారు కావడానికి యూజ్ అయ్యే హార్మోన్ ఉంటుందో దాన్నొక్కదాన్నే బాగా డిమ్ చేసేస్తుంది. టెస్టోస్టెరోన్ లెవెల్స్ పైన అంత పెద్ద ఎఫెక్ట్‌గా ఏం లేదు. ఎందుకంటే ఎక్కువ శాతం మనకి సెక్స్ కోరికలు, అంగస్తంభన అనేది బ్రెయిన్ నుంచి స్టార్ట్ అయితుంది. హైపోథాలమస్ అని ఒక బ్రెయిన్‌లో ఒక పార్ట్ నుంచి మనకి ఇవన్నీ తయారైతాయి కాబట్టి అసలు లక్కీగా పెద్దగా ఎఫెక్ట్ లేదు. డిజైర్ పైన పెద్దగా ఎఫెక్ట్ లేదు.